యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. హల్లెలూయా. ఒక శరీరాన్ని మరి తీసుకెళ్ళినప్పుడు, ఒక శరీరాన్ని చూసినప్పుడు మనలో అంతా ప్రాణం ఉంది, జీవం ఉంది, కనుకనే మాట్లాడగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం, ఏదైనా పని చేసుకోగలుగుతున్నాం. హల్లెలూయా. అయితే విశ్వాసము కూడా క్రియలు లేకపోతే మృతమైపోతుందంట. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. క్రియలు కావాలి. ఇప్పుడు మన శరీరాన్ని కూడా ఏ పని చేయకుండా, ఏ యాక్షన్ లేకుండా ఉంటే ఎక్కడికక్కడ మన నరాలు, ఎముకలు, జాయింట్లు అన్నీ కూడా బిగుసుకుపోతాయి. అందుకనే ఎక్సర్సైజ్ చేయమంటారు, వాకింగ్ చేయమంటారు, నడువమంటారు, రకరకాల వాటిని ఈ శరీరానికి చేయాలి. అదేవిధంగా విశ్వాసాన్ని కూడా మనం ఒక వ్యాయామం లేదా ఎక్సర్సైజ్, we need to exercise our faith. నేను యేసు ప్రభు మాటను విన్నాను, యేసు ప్రభు మాటను విన్నాను కానీ నేనేమీ చేయను, మౌనంగా ఉంటాను అంటే కుదరదు. ఆ విశ్వాసం మృతమైపోతుంది. అంటే ఎప్పుడైతే దేవుడు మాటలు వింటామో మనలో విశ్వాసం వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు, ఆయన ఒక ఊచ చేయగలవాడిని చూసి అయ్యా నీ చెయ్యి చాచు అన్నాడు. ఆ ఊచ చేయగలవాడు చెయ్యి అలానే ఉంటుంది, ఆయన చాచలేడు. ఆ చేతిలో శక్తి లేదు, ఆ చేతిలో బలం లేదు. కానీ యేసు ప్రభు మాటను నమ్మాడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రభు మాటను బట్టి నమ్మకం వచ్చింది. ఆయన బాల్యం నుండి చేయిని కదపలేడు, దాన్ని ఏమీ కదిలించలేడు, దాన్ని పూర్తిగా అలా చేయలేడు. యేసు ప్రభు మాటను వినగానే ఆయనలో విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి? ఆ చెయ్యి ఎన్నో రోజులు కదలలేదు, ఎన్నో రోజులు దానికి శక్తి లేదు, కానీ యేసు ప్రభువు మాటను నమ్మి దాన్ని కదిలించాలి. హల్లెలూయా. కదిలించగానే అది నయమైపోయింది. థ్యాంక్ యూ లార్డ్. మరి యేసు ప్రభు మరి గుడ్డి వారిని కూడా స్వస్థపరిచి, ఒక అతను గుడ్డివాడైతే అతని కళ్ళకు మరి నేల నుండి మట్టి తీసి ఉమ్ము వేసి ఆ కళ్ళకు ఆయన మరి పోయడం జరిగింది. అప్పుడు మరి వెంటనే హల్లెలూయా అతను ఏమన్నాడంటే, నువ్వు కోనేటికి వెళ్ళి, ఒకడు ఆలోచించండి, గుడ్డివాడు కోనేటికి ఎలా వెళ్ళగలడు? హల్లెలూయా. చూపు లేనివాడు. కానీ దేవుడికి కావాల్సింది ఏంటంటే అలాంటి వాడు కూడా, హల్లెలూయా, చూపు లేనివాడు చూపు ఉన్నట్టుగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ధనము లేనివాడు ధనమున్నట్టుగా ప్రవర్తించాలి. ఎవరిని బట్టి అంటే దేవుణ్ణి బట్టి. హల్లెలూయా.